కొండా సురేఖ భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావుపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన సంచలన వ్యాఖ్యలు మీడియాలో అత్యంత చర్చనీయాంశమవుతున్నాయి. నాగ చైతన్య డైవర్స్ 100% కేటీఆర్ చేయబట్టే అయింది. సినీ తారలు సమంత, ఋతుప్రభు, నాగ చైతన్య డివోర్స్ కు కారణం కేటీఆర్ అంటూ చేసిన వ్యాఖ్యలపై అక్కినేని నాగార్జున ఘాటుగా స్పందించారు. ఎన్ కన్వెన్షన్ హాల్ ని కూలగొట్టొద్దు అనంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు. సమంత విడాకులపై కొండా సురేఖ ఎందుకు కామెంట్ చేస్తుంది? కాంగ్రెస్ నేత కొండా సురేఖ ఇటీవల మంత్రి హోదాలో మెదక్ జిల్లాలో పర్యటించారు. ఆ సందర్భంగా ఎంపీ రఘునందన్ ఆమెను సాదరంగా ఆహ్వానించి శాలువా కప్పి సన్మానించారు. అయితే బీజేపీ నేతలతో కొండా సురేఖ రాసుకుని పూసుకుని తిరుగుతున్నదనే విధంగా కామెంట్ చేశారు. అంతేకాదు ఆమెకు ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి వెళ్లడం పోవడం అలవాటే అంటూ కేటీఆర్ విమర్శలు చేశారు. కేటీఆర్ తనపై చేసిన వ్యాఖ్యలపై కొండా సురేఖ ఘాటుగా స్పందించింది. ఈ రోజు నేను చెబుతున్నా, నాగ చైతన్య సమంత విడిపోవడానికి కేటీఆర్ కారణం. సినిమా పరిశ్రమలో హీరోయిన్లు తొందరగా పెళ్లి చేసుకుని ఇండస్ట్రీని వదిలిపెట్టిపోవడానికి ఆయనే కారణం. సమంత నేను వెళ్ళను అనింది. వెళ్ళను అంటే వాళ్ళు చెప్తే వింటే విను, లేకపోతే వెళ్ళిపోండి, డైవర్స్ ఇచ్చారు. ఆయన డ్రగ్స్కు అలవాటు పడి రేవ్ పార్టీలు చేసుకున్నారు. మదమెక్కి హీరోయిన్ల జీవితాలతో ఆడుకున్నారు. హీరోయిన్లను బ్లాక్మెయిల్ చేసి వారి లైఫ్ని నాశనం చేశారంటూ కొండా సురేఖ ఇటీవల కామెంట్ చేస్తుంది. అంతేకాదు గతంలో అక్రమంగా కట్టిన ఎన్ కన్వెన్షన్ చూసి చూడనట్టుగా బీఆర్ఎస్ ప్రభుత్వం వదిలేసింది. సమంతను కేటీఆర్ రమ్మని పిలిచాడు. నాగార్జున కుటుంబం కూడా వెళ్లమని ఒత్తిడి చేసింది. అందుకు సమంత ఒప్పుకోకపోవడంతో ఆమె విడాకులు తీసుకుందంటూ కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేసింది. వాళ్ళకి ఎవరికి ఇండస్ట్రీ వాళ్ళందరికీ కూడా తెలుసు, ఈరోజు సమంత జీవితం అన్యాయం కావడానికి 100% కేటీఆర్ కారణం. కేటీఆర్ ను టార్గెట్ చేసుకుని కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో భారీ చర్చకు దారితీశాయి. హీరోయిన్ సమంతను ఈ వివాదంలోకి లాగడం సరికాదు అనే విధంగా కొన్ని వర్గాలు కామెంట్స్ చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ నేతలు కొందరు కొండాకు అండగా నిలవగా, కొందరు ఈ వివాదానికి దూరంగా ఉన్నారు. కొండా చేసిన సంచలన వ్యాఖ్యలపై అక్కినేని నాగార్జున స్పందించారు. కొండా సురేఖను ఉద్దేశించి గౌరవనీయ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలను మీ ప్రత్యర్థులు విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలను గౌరవించండి. బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నానంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు మరోవైపు సమంత కూడా ఈ అంశంపై స్పందించింది. తన విడాకులు వ్యక్తిగత విషయమని, దాని గురించి ఊహాగానాలు చేయడం మానుకోవాలని హితో పలికింది. ఈ మేరకు సమంత తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఒక సుదీర్ఘ పోస్ట్ పెట్టింది. మహిళల్ని వస్తువులా చూసి ఈ గ్లామర్ పరిశ్రమలో పనిచేయడం, ప్రేమలో పడటం, నిలబడి పోరాటానికి చాలా శక్తి కావాలి. నా ప్రయాణాన్ని చిన్నచూపు చూడొద్దు అని అన్నారు. మహిళగా ఉండటానికి, బయటకు వచ్చి నిలబడి పోరాటానికి చాలా ధైర్యం, బలం కావాలి. ఈ ప్రయాణం నన్ను మార్చినందుకు గర్వపడుతున్నా. దయచేసి చిన్నచూపు చూడకండి. ఒక మంత్రిగా మీ మాటలకు విలువ ఉందని మీరు గ్రహించారని ఆశిస్తున్నానని సమంత తన పోస్టులో పేర్కొంది. కొండా సురేఖ చేసిన ఈ కామెంట్స్ పై నాగ చైతన్య కూడా పోస్ట్ చేయగా, మెగాస్టార్ చిరంజీవి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఘాటుగానే స్పందించారు మంత్రి చేసిన వ్యాఖ్యలకి. అంతేకాదు హీరో నాని, హీరో సుశాంత్, మాజీ మంత్రి రోజా, అక్కినేని అఖిల్ ఇలా చాలా మంది ఇండస్ట్రీ నుంచి స్పందిస్తున్నారు.